యుద్ధం పరిస్థితి ఎట్లానే ఉండింది, కానీ భారత్ మాత్రం దీంట్లో నుంచి దాదాపు బయటపడ్డట్టుగానే కనిపిస్తోంది. అంటే బేసికల్లీ యూఏఈ ఎప్పుడైతే వాళ్ళ యొక్క యూనియన్ నుంచి ఎప్పుడైతే తప్పకుండా బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు భారత్కి చాలా అడ్వాంటేజ్ అయిపోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది న్యాచురల్గా. ఎందుకంటే ఎవరి దగ్గర దేబించాల్సినటువంటి అవసరం లేదు. తమ్ముడు తక్కువ ధరకే యూఏఈ దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు నిజానికి. సో యూఏఈ కనుక మీకు పైప్ లైన్ ద్వారా కనుక మీకు సరఫరా చేయగలిగితే అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం హర్ముస్తో సంబంధమే లేకుండా ఆయిల్ మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రెండోది మీరు అన్నది రొసాయ్ గారు, రెండో మార్గం కూడా ఉంది. పాకిస్తాన్ కూడా మెత్తపడ్డది. చెప్పండి, పాకిస్తాన్ ఏం చేసింది చైనా కోసం, మన కోసం కాదు. ఇప్పుడు శత్రువు మిత్రుడు అన్నట్టు రకరకాలుగా ఉంటాయి కదా. మీరు ఇందులో రెండు అంశాలు. మొట్టమొదటిదేమో యుఏఈ ఆ ఒప్పందం వదిలేయడంతో మన మిత్రదేశం కనుక భారత్కు దోకా లేదు, చైనా భారత్ సప్లై చేస్తామని హామీ ఇచ్చేసింది. నెంబర్ 1. అంతకుముందు దోనో నడైతే తీనోకో ఫైదా పతా అన్నట్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఇవాళ ఈ రెండు దేశాల అమెరికా ఇరాన్ మధ్యన యుద్ధంలో రష్యాకు మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేసింది కదా అమెరికా. ఇవాళ ఇంకోటైనా కూడా వాడుకోవచ్చు మీరు రష్యా నుంచి అనుకుంది. కానీ రష్యా నుంచి అయితే దూరభారము, రెండోది టైం ఎక్కువ తీసుకుని డబ్బులు కూడా ఎక్కువ రష్యా నుంచి. అంతకుముందు లాభపడ్డది. మన $60-65 కూడా మనకు రష్యా సప్లై చేసింది ఒక బ్యారెల్ ముడిచప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, బయట మార్కెట్ రేట్ ప్రకారం చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, రెండు ఇప్పటికొకటి చారణ కోడికి బారణ మసాలా అవుతుంది. కానీ అదే ఇరాన్ నుంచి మనం చేసుకోవడానికి, యూఏ నుంచి చేసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇరాన్ అయితే చాబహార్ పోర్టు నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్ అనుమతిస్తాను. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకు మరొక పెద్ద దెబ్బ కొట్టింది. ఏమని, మేము భూమార్గం కూడా అనుమతిస్తాం మీకు అని అన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ కరాచీ పోర్టుకు తీసుకొచ్చారు అనుకోండి. కరాచీ పోర్టు కాబట్టి అంతకుముందు మనకు పెద్ద పోర్టు, మనకు కరాచీ పోర్టే పెద్దది పాకిస్తాన్ లో. చాబహార్ పోర్టు నుంచి కరాచీ పోర్టు కనుక తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ అక్కడి నుంచి మనకు అందే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు చాబహార్ పోర్టు మీద కూడా మనం పెట్టుబడి 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టినాం. మనం 13,000 కోట్ల రూపాయలు చాబహార్ పోర్టు మీద పెట్టామని పెట్టుబడి. కనుక అది ఇరాన్ లో ఉన్నది. దాన్ని మన కోసమే, మన ఆయిల్ అవసరాల కోసమే అది పెట్టుకునేది. ఈవెన్ ఇరాన్ కూడా మన రిక్వెస్ట్ చేస్తుంది కదా, మీ పెట్టుబడికి ఇబ్బంది లేదు, చాబహార్ పోర్ట్ యాసిడ్గా కొనసాగుతుంది, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇరాన్ స్పష్టంగా చెప్తున్నది. కానీ అమెరికా కనుక దాని మీద దాడి చేస్తే, ఇప్పుడు చెడగొట్టి వాడు ఉంటాడు కదా. ఇప్పుడు చాబహార్ పోర్టు మనదే, మనం స్పష్టంగా చెప్తున్నాం, మన ఖర్చుతో నిర్మిస్తున్నాం. కానీ అమెరికా ఒక బాంబు వేసిపోయింది అనుకోండి, ఇంత శ్రమ వృధా అవుతుంది కదా. అందుకని అది కూడా ఆలోచన చేయాలి. అది ఒకటి. రెండోది, పాకిస్తాన్ ద్వారా భూమార్గం ద్వారా మేము పైప్ లైన్ కి అనుమతిస్తామని చెప్పి పాకిస్తాన్ ఉన్నది. ఇది పెద్ద దెబ్బ ఎవరికి, అమెరికా అధ్యక్షుడికి. కనుక అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ నమ్మి మోసపోయిందని అమెరికా సలహాదారులు కూడా అదే అంటున్నారు కదా, పాకిస్తాన్ నమ్మి మీరు అవసరంగా మధ్యవర్తిత్వానికి ఒప్పుకున్నారు, అది కరెక్ట్ కాదని. ఒకటి, ఇరాన్ నమ్మినా కూడా ఇరాన్ కు మరి ఇద్దరు మిత్రులే కనుక, లేకపోతే చైనానేమో ఆయుధాలు సరఫరా చేసింది దాదాపు 12-13 కార్గో విమానాల ద్వారా. యుద్ధం మొదలు కాకపోతే ఇరాన్ కి ఆయుధాలు చేరవేసింది, ముఖ్యంగా డ్రోన్లు చేరవేసింది. అదే డ్రోన్లు అయిపోయినాయి వాళ్ళ దగ్గర. ఇటుపక్క రష్యా సాంకేతికంగా గూగుల్ మ్యాప్ ను పెట్టేసి వాళ్ళకు యుద్ధానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రష్యా ఇచ్చింది. కనుక ఈ రెండు దేశాలను అమెరికా నమ్మాలి. మనమైతే సహాయం చేయలేదు. ఇద్దరు మిత్రులే. ఇజ్రాయెల్ మన మిత్రులే. అసలు ఇరాన్ కంటే ఇజ్రాయెల్ మనకు పెద్ద మిత్రుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలోకి వచ్చి ఇజ్రాయెల్ మనతో నిలబడ్డది. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ అక్కడ దుర్మార్గం చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. మన విషయంలో చూస్తే ఇజ్రాయెల్ మనకు మంచి మిత్ర దేశం. అట్లాగే మనకు సంస్కృతి పరంగా, వారసత్వ సంపద పరంగా చూస్తే మనకు ఆర్యన్ కల్చర్ అంటాం కదా, అది మన పర్షియా దేశం కదా గతంలో ఇరాన్. కనుక ఇరాన్ నుంచి మనకు సాంస్కృతిక సంబంధాలు మొదటి నుంచి ఉన్నాయి కాదండి. అట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాను మనకు మిత్ర దేశమే, ఇజ్రాయెల్ మిత్ర దేశమే. కనుక ఒకవేళ ఈ అమెరికా నమ్మని రష్యా, చైనా కంటే అమెరికా నమ్మింది పాకిస్తాన్ కంటే మనం నమ్మాలి లెక్క అయితే. కానీ పాకిస్తాన్ భంగపడ్డది కదా. ఇప్పుడు మనతోనే రేపు పొద్దున ఈ చర్చలు కొనసాగించే ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నాను. అందుకనే ఎప్పుడు అపాత్ర దానం, అడగని సహాయం చేయొద్దు ప్రసాద్ గారు. మీకు తెలుసు, ఇప్పుడు ఏమంటారు, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అన్నారు. ఆకలి కాకుండా అన్నం పెడితే నీకు కవరం బట్టి పెట్టామంటారు. అదే వేదన లేని దగ్గర మందు పెడితే వికటిస్తుంది. అది జీడి ఉందనుకోండి, ఇక్కడ నొప్పి ఉంటే జీడి కాల్చి పెడితే నొప్పి తక్కువైతుంది. అదే నొప్పి లేని దగ్గర జీడి పెట్టుకుంటూ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు అడగని మనం సహాయం చేయదలుచుకోలేము. అడిగితే చూద్దాం అనుకుంటున్నాం, మనం కూడా ఎక్కడ బయటపడ్డం లేదు అంటున్నాడు. పాకిస్తాన్ దళారి దేశం, మన దళారీ పాత్ర వహించమని మొదలు చెప్పేసాం. అంటే అర్థమైంది కదా వాళ్ళకి. ఒకవేళ దళారీ పాత్ర కాకుండా మధ్యవర్తిత్వం నేర్పితే మనం ఇద్దరిని అవసరమైతే ఒక టేబుల్ మీద కూర్చొని పెడతాం, ఇద్దరిని సమాధానిస్తాం, వినకపోతే బెదిరిస్తాం కూడా, కోప్పడచ్చు కూడా. మధ్యవర్తి ఎప్పుడు కూడా ఇద్దరికి సమాన దూరం పాటించాలి. ఇద్దరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు మందలించే అవకాశం ఉండాలి. పాకిస్తాన్కి ఎక్కడ ధైర్యం ఎక్కడిది? కనుక ఈ ఇష్యూలో మాత్రం యుద్ధం కాల్పుల విరమణ కొనసాగడం చాలా ఉపశమనం అందరికి కూడా.
రెండవది మనమైతే మన చమురు విషయంలో కొంచెం ధర ఎక్కువ కావచ్చు, చేసుకుంటాం, నష్టం ఉంది. ఒకనాడు మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు $110 $115 దాకా పోయినప్పుడు కూడా మనం 60-70 రూపాయలకు అమ్ముకున్నాం కదా. అంటే ఏమైంది, ఒక 45 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని మనం సబ్సిడీగా ఇచ్చినాం, ప్రజలకు ఇచ్చినాం. ఇప్పుడు అదే రేట్లో ఉంది, $110-120 ఉంది కదా. ఇప్పుడు కూడా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు ఇవ్వదు? చూసాం కదా, నిన్న మొన్న ఆ పానిక్ సిచ్యువేషన్ సృష్టించి ఆగమాగం చేసిండ్రు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంతోషంగా అందరూ పెట్రోల్ డీజిల్ పోయించుకుంటాం కదా. ఎప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంది ప్రసాద్, ఏంటంటే మనిషికి ఏమీ ఉంటేదని గోజకు, అంటే గోజ అంటే పశువుకు తింటేదని. పశువు మేసుకుంటూ పోతే తర్వాత నెమరేసుకుంటుంది. మనిషికి అట్లా కాదు. ఇప్పుడు తినకపోయినా సరే రాత్రికి ఉంది అంటే తృప్తిగా నిద్రపోతాడు. అట్లా అంటే రేపటికి ఉన్నది అనుకుంటే నిద్రపోతాడు మనిషి అంటాడు. కనుక ఇప్పుడు మనకేమైంది, లేదు రేపు సంక్షోభం రాబోతుంది అనగానే మొన్న పానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు స్పష్టంగా మే 1లో ఉన్నాం కదా, 29 పోలింగ్ అయిపోయింది, రేపటికల్ రేట్లు పెరుగుతాయి అన్నారు. పెరగలే కదా, క్రియేటే కదా. క్రియేటెడ్ పానిక్ సిచ్యువేషన్ చేయడానికి అనవసరంగా పుకాలు పుట్టించారు. దాన్ని నమ్మొద్దని మొదటి నుంచి నేను టీవీ ఛానల్ మొదటి చెప్తున్నాను, నమ్మొద్దు. రేట్లు పెరిగితే కూడా దానికి సిద్ధం కావాలి. ఎందుకు కావద్దు అంటున్నాను. ఇప్పుడు డబ్బులు ఇప్పుడు మనం డైరెక్ట్ గా చెల్లిస్తే కుడి జేబుల నుంచి పోయినట్లు లెక్క, మనకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఎడమ జేబుల నుంచి మన ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ట్యాక్స్ పేయర్స్ మనీ వాడిస్తేంది, మనం జేబులో పెట్టుకుంటేంది. కనుక ఈ పెంచుడు అనేది కాదు అని నేను అన్నా. ఇంకో 15 రోజులు వేస్తుండొచ్చు, రిజల్ట్ రాని, నష్టం ఉన్నది. కానీ అసలు పెంచకపోయినా మన మీదే భారం కదా. తాగేటోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు మన మీదే పడతా అంటున్నాడు. కనుక దాన్ని అనవసరంగా ప్రతిపక్షాలు కానీ కొంత ఈ సోషల్ మీడియాలో కూడా చాలా అవాకులు జవాకులు రాసి మొత్తం మీద పానిక్ సిచ్యువేషన్ సృష్టించారు. ఇప్పుడు 2 రోజుల నుంచి ఏమీ లేదు కదా, బ్రహ్మాండంగా పెట్రోల్ బంకులు రేపటికల్లా ఇంకా క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇక చమురు సంక్షోభం మన దేశాన్ని అంటదో అంటున్నాను. మీరు అన్న ఫస్ట్ పాయింట్ ఏది, యుఏ మనకు చమురు సప్లై చేయడం ఒకటైతుంది. రెండోది ఏంటంటే మనం మధ్యవర్తిత్వం నేర్పే క్రమంలో మనం ఉన్నాం కనుక మనతో ఎవడు పంచాయతీ పెట్టుకోడు, అమెరికా పంచాయతీ పెట్టుకోడు, ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరు పెట్టుకోరు. మీరు రష్యా చైనా సంగతి మనకు తెలిసిందే. కానీ భారత్ దానికి అంగీకరించే అవకాశం ఉందా అని అంటే నాకు ఎక్కడో లోపల డౌట్ ఉంది. మేము ఇట్లా నెగోషియేషన్ చేయమని చెప్పి భారత్ కుండబద్దలు కొట్టే అవకాశం కూడా ఉందని సమాచారం. ఉండొచ్చు, కానీ అందుకని ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా పాసిబుల్ ఇవ్వచ్చు. ఇప్పుడు అయితే రైలు వస్తుంది రాదు, రెండే ఆప్షన్లు కదా. ఇది ఇక్కడ అంతే. ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వం వహించవచ్చు, లేకపోవచ్చు. అంటే వాళ్ళు ఖచ్చితంగా అమెరికా ఒక్కరే కొడితే మధ్యవర్తిత్వం వహించమని, ఒక పార్టీ కొడితే వహించమంటున్నాడు. ఇరు పార్టీలు కోరినాయి అనుకోండి, అప్పుడు ఇజ్రాయెల్ కూడా మనం ఒప్పించే పరిస్థితి ఉంటుంది అంటున్నాడు, మూడో పార్టీగా కదా. అందుకని మన దగ్గర ఆ కీ ఉన్నది, ఆ కీ వాడు అడిగేదాకా ఇవ్వద్దు అంటున్నాడు. కానీ ఇప్పుడు మాంత్రికుడి మన చావు తన చిలుకలో ఉన్నట్టు మనకు ఆ మాంత్రికుడు చావు చిలుకలో ఉన్నది మనకు తెలుసు. కనుక అవసరమైతే చెప్తాను, లేకపోతే నేను చెప్తామంటున్నాను. నిరాకరించవచ్చు, నిరాకరించేది కూడా మేము చెప్తే వినేటట్టయితే రండి, లేకపోతే లేదు. ఇప్పుడు జనరల్ మనం ఊళ్ళలో పెద్ద మనుషులు ఒప్పందం రాసుకుంటారు, ఇద్దరు కూర్చుని మీ ఇద్దరు మేము చెప్పిన తీర్పు కట్టుబడాలి, లేకపోతే 10,000 రూపాయలు డిపాజిట్ మీకు పోతుందని రాసుకుంటారు కదా, పెడతారు, ఇద్దరు డిపాజిట్ చేసుకుంటారు కదా. ఇదే అంతే. రేపు మధ్యవర్తిత్వంలో ఇవన్నీ వస్తాయి. మేము చెప్పినట్టు వినకపోతే ఇద్దరు కూర్చోండి టేబుల్ దగ్గర, 1000 మంది అనుకుందాం, అన్ని అంశాలు కూర్చుని పెట్టి. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా, ఏంటంటే పరీక్ష సమయంలో మనం ఎగ్జామ్ పోతాం అనుకోండి, 3 గంటల పరీక్షలో మొత్తం రాయాలి. 15 ప్రశ్నలు ఇచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రశ్నలు సావకాశంగా చదివి ఆ చదివిన ప్రశ్నలు మనకి ఏది బాగా వచ్చో అక్కడి నుంచి మొదలు పెడతాం ఆన్సర్ కదా. అప్పుడు మనకు మార్కులు మంచిగా వస్తాయి. ఇక్కడ కూడా 15 అంశాలు అమెరికా, 10 అంశాలు మన ఇరాన్ ప్రతిపాదించింది. ఈ 25 అంశాలు క్రోడీకరించి ఇద్దరికి కామన్ గా ఇద్దరు ఒప్పుకునే టిక్ పెట్టుకుంటూ పోవాలన్నాను. ఈ పాకిస్తాన్ చేసిన పని ఏంటంటే ఎక్కడ పీడముడి పెడతాం అక్కడి నుంచే మొదలు పెట్టి, తప్పు కదా. ఇప్పుడు అన్నప్రాసన అనే ఆవకాయ పచ్చడి పెడితే ఏమైతే తెలుసు మీరు. కనుక అట్లా చేసింది పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. అట్లాగే పాకిస్తాన్ రెచ్చగొట్టింది కూడా, ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది కదా. ఇజ్రాయెల్ పూర్తి మిలిటెంట్ తీవ్రవాద దేశం అన్నది, వానికి ఏం పని వాళ్ళ అవడానికి వీల్లేదు కదా. అందుకని ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెంటనే తోడ్కర్ జవాబు ఇచ్చి ముఖం మీద కొట్టినట్టు అప్పుడు వెంటనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంటే మధ్యవర్తి ఎప్పుడు దురుసుగా పోవద్దు, ఇద్దరిని సముదాయించాలి, అవసరమైతే మౌనం పాటించాలి. కానీ పాకిస్తాన్ కి అంత ఓపిక ఎక్కడ మీకు తెలుసు కదా. కనుక పాకిస్తాన్ ఇవాళ మధ్యవర్తిత్వానికి పనికి రాదని తేలిపోయింది ఇద్దరి మధ్యన. రెండోది మనం కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, RIC 3 కూడా కావచ్చు, రష్యా, ఇండియా, చైనా మనకు కూడా ఉంది కదా. అట్లానే బ్రిక్స్ దేశాలు కూడా కావచ్చు. రేపొద్దున బ్రిక్స్ దేశాల అధ్యక్షురాలిగా మనం శ్రీలంకని పోలుస్తాం కదా, దేశాన్ని కానీ మాతృభూమిని కానీ. అట్లాగే బ్రిక్స్ దేశాల అధ్యక్షురాలిగా మనం ఉన్నాం. దాంతో ఇవాళ అట్లా చూసుకుంటే మనకు యూరోపియన్ యూనియన్ లో కూడా బ్రిటన్ కూడా 40 దేశాలతో ఉన్న సమైక్య, అందులో బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. సమాఖ్యగా చేస్తూ ఐక్యరాజ్య సమితికి సమాంతరంగా అనను కానీ ఒక 40 దేశాలతోని ఏకీకృత ఒప్పందం వాళ్ళతో చేయిద్దాం, ఇరాన్ కును అమెరికాకు ప్రతిపాదన పంపుదామని కూడా బ్రిటన్ అధ్యక్షుడు
మాట్లాడింది అవును, చూసాం. కరెక్ట్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు దానికి అనుకూలంగా ఉన్నాడు. ఇవాళ జర్మనీ కూడా కలిసి వచ్చింది. కెనడా మొదట్లో యుద్ధాన్ని సమర్థించింది ప్రసాద్ గారు, Yeah. కెనడా కూడా దానికి వచ్చింది. అంటే ఇట్లా ప్రపంచ